హరి ఓం గురుభ్యో నమ. మద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నమ. విరాట్ విశ్వకర్మ ಜಗದ್ಗುರುವೇ ನಮ. ಈಶ್ವರಮ್ಮ ದೇವತಾಭ್ಯೋ ನಮ. ಕಾಳಕಾ ದೇವತಾಭ್ಯೋ ನಮ. ಗೋವಿಂದಂಬಾಯ ನಮ. ಸಿದ್ದಯ್ಯ ಸ್ವಾಮಿಯೇ ನಮ. ಇವತ್ತಿನ ವಿಶೇಷ ನಮ್ಮ ಗುರುಗಳಾಗಂತಹ ವಂಶ ಪಾರಂಪರ್ಯದಿಂದ ಬರ್ತಾ ಇರೋರಂತಹ ಮದ್ ವಿರಾಟ್ ಪೋತುಲಿ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಅವರ ವಂಶಸ್ಥರು. ಅವರ ಎಂಟನೇ ತಲೆಮಾರದ ಸ್ವಾಮಿಗಳು. ಇವರು ಪೀಠಾಧಿಪತಿಗಳು, ಈಶ್ವರಮ್ಮ ಮಠದ ಪೀಠಾಧಿಪತಿಗಳು. ಇವರು ಬದ್ವೇಲದಲ್ಲಿ ಒಂದು ಆಶ್ರಮವನ್ನು ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ, ಈಶ್ವರಮ್ಮ ಆಶ್ರಮ ಅಂತ. ಅದ್ಭುತವಾಗಿ ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಹತ್ರ ಬಂದು ನಮ್ಗೆ ಒಂದು ಈಶ್ವರ ದೇವಿ ವಿಗ್ರಹ ಬೇಕು ಅಂತ ನಮ್ಮ ಹತ್ರ ಒಂದು ಬೇಡಿಕೆ ಮಾಡಿದ್ರು. ನಾವು ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ ನಮ್ಗೆ ಸಿಕ್ಕ ಈ ಭಾಗ್ಯ ನಮ್ಗೆಲ್ಲೂ ಸಿಗಲ್ಲ, ಇನ್ನು ನಮ್ಮ ಜನ್ಮ ಜನ್ಮಕ್ಕೂ ನಮ್ಮ ವಂಶ ಪಾರಂಪರ್ಯವರೆಗೂ ಸಿಗಕ್ಕಿಲ್ಲ ಅಂತ ನಾವೇ ನಮ್ಮ ಸ್ವಯ ಖುದ್ದು ಕೂತು ಮುಖ ಕಳೆಯಿಂದ ಹೊಟ್ಟೆ ಸ್ಥಳದಿಂದ ಹಾವ ಭಾವ ಎಲ್ಲ ಯಾವ ತರ ಬೇಕು ತಾಯಿ ಅಂತ ನಮ್ಮ ನೆನಪಿಗೆ ಬಂದು ಕನಸಿಗೆ ಬಂದು ಮಾಡಿಸ್ಕೊಂಡಿರುವಂತಹ ತಾಯಿ ಅಮ್ಮನು ತುಂಬಾ ನನಗ ಒಂದು ಭಾಗ್ಯ ಸಿಕ್ಕೈತೆ. ಈ ಭಾಗ್ಯ ಎಲ್ರಿಗೂ ಸಿಗಲ್ಲ. ಆ ತಾಯಿ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಆ ವಿಗ್ರಹವನ್ನು ನೆರವೇರಿಸಿಕೊಂಡು ಈ ಲೋಕ ಕಲ್ಯಾಣಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಮತ್ತೆ ಎಲ್ಲರೂ ಸುಭಿಕ್ಷವಾಗಿರ್ಲಿ ಅಂತ ನನ್ನ ಈ ಮೂರು ಮಾತು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ದೇವಿ ವಾಚ ಈಶ್ವರೂಪ ಸಾನೋ ಮಂತ್ರಿಷಮುಜ್ಜೋ ಸುಮೂರ್ತ ಕಾಲೇ ಸೂರ್ಯಾದೀನಾಂ ನವಾನಾಂ ಗ್ರಹಾನಾಂ ಯೇ ಗ್ರಹಾನುಕೂಲ ತಚ್ಚಂತ ಪ್ರಾಪ್ತಸ್ತು ಸರ್ವದಾ ರಕ್ಷ ರಕ್ಷ ಪರಮೇಶ್ವರಿ. ಶ್ರೀ ಗೋವಿಂದ ಮಾಂಬ ಸಮೇತ వీరబ్రహ్మేంద్ర పవిత్ర జగన్మాత శ్రీ ఈశ్వరి దేవి ఆశ్రమ వ్యవస్థాపక నేను. మాది కడప జిల్లా బద్వేల్ తాలూకా. అక్కడి నుంచి నేను ఇక్కడ ఈశ్వరము ఆ విగ్రహమును ఆర్డర్ ఇచ్చాను. అమ్మవారిని ఇచ్చి ఒక 15 రోజులైంది. వీళ్ళు అనుకోకుండా అతి త్వరలో నాకు విగ్రహాన్ని తయారు చేసి మంచి కళతో తయారు చేసి నాకు ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ ఈశ్వరి మాత ఎల్లవేళలా అనుగ్రహంగా ప్రసాద సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. వాళ్ళు ఎల్లవేళ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నా. అమ్మవారి కళ బాగుంది. వాళ్ళు చేసిన కళాకారం వాళ్ళ కళ ఉట్టిపడుతుంది. ఇలానే ఆ కళ అన్ని కళలు ఇంకా కళ రావాలని కోరుకుంటున్నాను. ఒక చేత అభయము, అభయస్తము, చిన్ముద్ర, ఒకటి కాలజ్ఞానం. చేతులు చిన్ముద్ర, ఒక చేతిలో కాలజ్ఞానం. అంటే ఇక్కడ అక్కడ చేస్తున్నారు, కానీ ఆ కళ ఇక్కడ బాగుందని వచ్చినా నేను. వీళ్ళు ఆ విగ్రహానికి కళా పోషణ, ఆ కళ అలంకార ప్రాయంగా ఉంటుందని ఇక్కడికి వచ్చేసినాం. అంతే. మాకు తక్కనల్లా ఉంది, చీరాల్లో ఉండరు. అంటే ఇంత కళ ఉండదు, విగ్రహాలు చేస్తారు వాళ్ళు, ఇంత కళ ఉండదని ఇక్కడికి వచ్చి. అంటే అసలు ఆమె సమాధి అయిన మఠం ఒకటే అది, కానీ మాలాంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయి. నేను ఆశ్రమం నిర్మించుకున్నా, చాలా ఉన్నాయి ఆశ్రమాలు. 30 కిలోమీటర్లు. అంటే మాకు వంశపారంపర్యంగా అమ్మవారు వస్తుంది కాబట్టి నేను అక్కడ నిర్మాణం చేసుకున్నాను. అమ్మవారు వంశస్థులే వీళ్ళు. మొత్తం 11వ తరం. అది అదృష్టం కదా. ఇప్పుడు ఆమె వంశస్థులుగా వాళ్ళ ప్రేమ పేరు పెట్టడం మాకు అంతకన్నా అదృష్టం ఏమిటి చెప్పు. మనకు అందరికి రాదు కదా. ఆ ఈశ్వరము వాళ్ళ వంశంలో ఉండటం అనే మనకు అదృష్టమే. అంతకన్నా అదృష్టం ఏమి రాదు. ఇంకా భూమండలంలో భూత భవిష్యత్తు వర్తమానం తెలిపినటువంటి జేజినాయన గారి మనవరాలు. అంటే జేజినాయన అప్పట్లో ఒక విషయం ఇక్కడ ఇది ఉంది చెబుతా వెళ్ళిపోయిన ఆయన. ఈయన ఏం చేసిందంటే అది నిరూపించింది. ఇక్కడ స్వామి ఏం చేసిందంటే ఇక్కడ నాయన ఈ భూమి తవ్వితే నీళ్లు పడతాయని చెప్పిన ఆయన ఆధారం ఇచ్చిండు. ఈమెం లేదు, ఆమె తవ్వి ఇక్కడ నీళ్లు చూపించింది ఆమె. అట్లా ఎన్నో యొక్క నిదర్శనాలు చూపించింది ఆమె. అందుకని ఆమె చాలా గొప్ప, జేజినాయన కన్నా గొప్ప శక్తి ఉంది ఆమె. అయితే ఈశ్వరమ్మ వారు ఈమె సజీవ సమాధి, ఈమెకి వివాహం కాలేదు, బ్రహ్మచారిగా ఉంది. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది మన వృత్తి. ఎందుకంటే కాలగమనంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువయ్యి వాళ్ళు మనం తొక్కేసిండు. మనకు బ్రహ్మంగారి యొక్క అంటే మనకు అడుగుడుగున శాపాలు. పార్వతి శాపం ఉంది, సర్వదేవతల గోవిందమ్మ కూడా శాపం ఉంది. అందరూ దేవతల శాపాలు ఇప్పుడు విముక్తి అయినాయి. అంత విముక్తి ఇప్పుడు మన వంశం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళకి క్షీణిస్తాను. మన వంశం ఎక్కడ పట్టినా కానీ ఇప్పుడు మన వాళ్ళు పేరుకు వస్తారు. ఎక్కడ పట్టిన పలానా విశ్వబ్రాహ్మణులు, పలానా చోటు ఉండరు, పలానా పని వాళ్ళు అని చెప్పేసి. ఇప్పటి తరానికి అంటే మన వంశం ఇలానే పెరిగిపోవాలా, ఐక్యతగా ఉండాలా. ఇప్పుడు మన వాళ్ళంటే ఐక్యత లేదు, కొంచెం తక్కువ ఉంది. అలా కాకుండా ఐక్యత ఉండి దినదిన ప్రమాణంగా మన ఎక్కడ పడినా మన పేరు అంటే పూర్వము గతంలో విశ్వబ్రాహ్మణులకు ఎంత పేరు ఉందో ఇప్పుడు మరలా అదే స్థితికి వస్తుంది. ఇప్పుడు పూర్వం మన పీఠాలన్నీ పోయినాయి, ఇప్పుడు మళ్ళీ మన పీఠాలు మనకు వస్తాయి. మనమే అంతా కూడా రాబోయే తరంలో విశ్వబ్రాహ్మణ జాతి అధిక్యతగా ఉంటుంది. ఇప్పుడు ఇక రాబోయే తరం అంతా మన విశ్వబ్రాహ్మణ జాతే ఉంది. బ్రాహ్మణులకు ఉండే పురాణాలు అంటే వాళ్ళు ఒక కథలు చెప్పుకొని హరిదాసుల వాళ్ళు నిర్వహించేవాళ్ళు. కానీ ఒక తాంత్రికంగానే మాంత్రికంగానే చేయాలంటే ఒక విశ్వబ్రాహ్మణుడు చేయాలి. మనకు ప్రతిదానికి ఒక ఆధారం ఉంది. అలా వాళ్ళకి ఆధారాలు లేవు. వాళ్ళైతే చెప్పుకున్నారు పురాణాలు మాకుండయి, వాళ్ళకి శాస్త్రం ఉంది, మన దగ్గర శాస్త్రం ఉంది. మన ప్రతిదానికి ఇక్కడ విగ్రహం ఉందంటే ఈ విగ్రహానికి ఒక నమూనా
కళ్ళు ఇంత ఉండాలా, ముక్కు ఇంత ఉండాలా, చెవులు ఇంత ఉండాలా, ఒక నమూనా ఉంది. ఆ నమూనా శక్తి మనకి విశ్వబ్రాహ్మణునికి తెలుసు, ఇంకెవరికి తెలియదు, ఎవరున్నా చేయలేరు. ఇది అందులో ఈ మన వేదాలలో ఇది ఒక వేదం, శిల్పశాస్త్రం, కశ్యప శిల్పశాస్త్రం చాలా గొప్పది ఇది. అయితే ఇందులో గతంలో ఈ శిల్పాన్ని విగ్రహాన్ని చేసి మన వాళ్ళు నడిపించిన వాళ్ళు ఉన్నారు. మా తాత ముత్తాతలు విగ్రహాన్ని లేసి ప్రతిష్ఠ చేయాలంటే ఎక్కడ తన స్థానంలోకి తను పోయి కూర్చున్న స్థితిలో ఉన్నది. అయితే మనకు కూడా అది రావాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ శిల్పాచారులు కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా అంత గొప్ప వాళ్ళు కావాలా, నా కోరిక, నా సందేశ ప్రకారం అవుతారు కూడా. అమ్మవారి కృపా కటాక్షం. రక్షకాం ఇతి వృద్ధానాదాం గుణమేదేవ వృద్ధాయ్ ఆనం భవతి శతాయ స్పర్శ ఆయుష్యేంద్రియాయ ప్రతిష్ఠతే శ్రీమాతా ఈశ్వరదేవతాభ్యో నమః కృపాకటాక్షవరప్రసాదసిద్ధిరస్తు ఓం శతమానం భవతి శతాయ స్పర్శ ఆయుష్యేంద్రియాయ ప్రతిష్ఠతే మాతా శ్రీ ఈశ్వరదేవతాభ్యో నమః కృపాకటాక్షవరప్రసాదసిద్ధిరస్తు ఆయు ఆరోగ్యాభివృద్ధిరస్తు ధనగణగమణి మాణిక్యాభివృద్ధిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు మహాలక్ష్మి కృపా కటాక్ష వర ప్రసాద సిద్ధిరస్తు